6 ఏళ్ల పాప పైన అసలు అత్యాచారం చేయడము. గతంలో మనం చూసిన డీఏవీ పబ్లిక్ స్కూల్ కావచ్చు, లేదంటే రాజేంద్ర నగర్‌లో జరిగిన హత్య కావచ్చు. అసలు ఇన్ని సమస్యలు జరుగుతున్నాయి. ఇంత ఇబ్బంది పడాల్సిన పరిస్థితి నెలకొంది. అసలు మనుషులు కాకుండా మృగాలుగా మారుతున్న పరిస్థితి. అసలు దీనిపైన చట్టపరంగా ఎటువంటి చర్యలు తీసుకుంటే బాగుండేది? కేవలం చట్టమే చేయడం కాదు, అమలు చేయడం కూడా చాలా వరకు వెనక అడుగు వేస్తున్నామన్న ఒక అనుమానం వస్తుంది. చాలా దారుణమైన విషయం ఇది. చట్టాల్లో అనేక మార్పులొచ్చినియి. రేపు 1/7/2024 నుంచి కొత్త చట్టాలు అమల్లోకి వస్తున్నాయి. ఇండియన్ ఎవిడెన్స్ యాక్టు, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, ఇండియన్ పీనల్ కోడ్, ఈ 3 కూడా రద్దయిపోయినాయి. 1/7/2024 నుంచి వచ్చే చట్టాల్లో ఈ రేప్ చట్టం చాలా తీవ్రంగా ఉండబోతుంది. ఉదాహరణకి దాంట్లో ఒక అమెండ్మెంట్ తెచ్చారు. అదేంటంటే, ప్రామిస్ చేసి ఏదో నీకు లబ్ధి చేద్దామని, ఫర్ ఎగ్జాంపుల్ సినిమా ఫీల్డ్ అనుకోండి, నీకు వేషం ఇస్తామని చెప్పి వాళ్ళని, లేడీస్ని నమ్మించి వాళ్ళ కన్సెంట్ తీసుకొని సంభోగం చేసి తర్వాత వేషం ఇచ్చినా కూడా అది రేప్ కింద వస్తుంది. అనుకున్న ప్రకారం వేషం అయితే ఇచ్చారు, ఆమె ఒప్పుకొనే పడుకుంది, కానీ అది నేరం, అది రేప్ అన్నాడు. సో ఎవరు ఇప్పుడు అంత ధైర్యం చేయరు. అట్లాంటి అనేక చట్టాల్లో అనేక మార్పులు వచ్చినాయి, కానీ సమాజంలో మార్పు రాలేదు. ప్రతి వ్యక్తిలో మార్పు రావాలి. నిన్న ఒక ఛానల్లో మాట్లాడేటప్పుడు ఒక మంచి విషయం ఏం చెప్పుకున్నామంటే, ప్రతి వ్యక్తి ఎల్లవేళలా ప్రతి సెకను ఆనందంగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండేదానికి మార్గాన్వేషణ ఏది అంటే ఆధ్యాత్మిక చింతన, ఆధ్యాత్మిక భక్తి, ఆధ్యాత్మిక దృక్పథం. దీంట్లో ఉంటే అప్పుడు సమాజంలో ఇటువంటి నేరాలు జరగవు. ప్రతి ఇంట్లో ఒక రేపిస్ట్ ఉంటాడు. వాణ్ణి మార్చాలంటే ఆ ఇల్లే మార్చాలి. ఇంట్లో ఉన్న వ్యక్తులు, మనం సంఘ సభ్యులమి, సంఘంలో మనకు బాధ్యత ఉంది, మన ఇంట్లో వాళ్ళు ఎవరు తప్పు చేయకూడదు, ఇటువంటి నేరాలు అస్సలు చేయకూడదు. అందులో భారతదేశ సంస్కృతి కానీ, సాంప్రదాయాలు కానీ, వేదాలు కానీ, ఉపనిషత్తులు కానీ ఇవన్నీ చూసినప్పుడు స్త్రీలకు ఎంతో మనకు దేవతలు, సీతారాములు అంటాం, మనం పార్వతీ పరమేశ్వరులు అంటాం. కానీ చిన్న బిడ్డను కూడా వాళ్ళ దగ్గర నుంచి ఏం సెక్స్ని వీడు పొందగలుగుతాడు? ఏదో వాడి తృప్తి కోసం, లేకపోతే వాడి యొక్క కామం కోసం అట్లాంటి చేయటమే. కానీ 2 ఏళ్ల పాపను కూడా చేసిన సందర్భాలు మనం వింటున్నాం. అది కూడా నోన్ పర్సన్సే చేస్తున్నారు, బయట నుంచి వచ్చే వాళ్ళకంటే. కొన్ని సందర్భాల్లో సాక్ష్యం దొరకకుండా చేయాలని అటువంటి పిల్లల్ని కూడా చంపేస్తున్నారు. మన దిశ కేసు తెలుసు మనకు. ఇలాంటివన్నీ, ఈ దుర్మార్గాలు, అక్రమాలు, అన్యాయాలు, ఇట్లాంటి తప్పులు జరగకుండా ఉండాలంటే ప్రాపర్ ఎడ్యుకేషన్ అనేది కావాలి. విలువలతో కూడినటువంటి ఉన్నతమైనటువంటి విద్య అందరికీ అందుబాటులోకి వచ్చి ప్రతి వాళ్ళు చక్కగా చదవగలగాలి. ఇప్పుడు మనం అమెరికా అంటాం, అక్కడ కూడా ఇటువంటి నేరాలు జరిగితే చాలా తీవ్రంగా చూస్తున్నారు. ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా ట్రంప్ శిక్ష పడుతుంది ఇప్పుడు, ఒక కాల్ గర్ల్కి డబ్బులు ఇచ్చి రాజీ చేసుకున్నాడని ఎలక్షన్ సందర్భంగా. సో ఇక్కడ నేరాలు జరగటం ఒక ఎత్తు, రిపోర్ట్ చేయటం ఒక ఎత్తు. రిపోర్టే కావటం లేదు. అంతేకాకుండా విక్టిమ్స్కి చెందాల్సినటువంటి సహాయం సంపూర్ణంగా అందటం లేదు. న్యాయ వ్యవస్థలో కూడా అనేక లోపాలు ఉన్నాయి. సపరేట్ కోర్ట్స్, పోక్సో కోర్ట్స్ అంటున్నాం, సరిగ్గా జరగడం లేదు. మీకు తెలుసు, నిన్న హైకోర్టు కృష్ణ ఎవరో ఒక జడ్జి గారు ఒక ఆర్డర్ ఇచ్చారు. ఎక్కడ? కర్ణాటకలో. కర్ణాటక మాజీ సీఎం గారి మీద ఒక అలిగేషన్ వచ్చింది. ఒక అమ్మ, 17 ఏళ్ల పాప ఏదో పని మీద వెళ్తే ఆ 17 ఏళ్ల పాపని ఒత్తిడి చేసి చేర్చాడని. దాని మీద ఏప్రిల్లో వెళ్ళి అటెండ్ అయ్యి వచ్చాడు. కానీ మళ్ళీ రమ్మంటే రాకపోతే, నేనేదో 12వ తారీఖు రాలేని 16 వస్తానంటే ఆయన మీద అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేశారు. దాని మీద హైకోర్టుకి వెళ్తే హైకోర్టు ఏమనిందంటే, ఆయనే తప్పి పారిపోయాడు కదా, కోఆపరేట్ చేసి దానికి సిద్ధంగా ఉన్నాడు కదా, అతను ఎందుకు అరెస్ట్ చేయటము? సో నేను అరెస్ట్ని సస్పెండ్ చేస్తున్నాను, ఆయన అడిగినట్టు 16వ తారీఖు ఆయన వచ్చి కండిషన్ల మీద అటెండ్ కావాలని అన్నారు. అక్కడ ఒక విషయం ఏంటంటే, ఆయన మాట్లాడింది, ఒక మాజీ ముఖ్యమంత్రి పరిస్థితి ఇలా ఉంటే సామాన్య మానవుడి పరిస్థితి ఎలా ఉంటుంది అని చెప్పి ఒకటి అన్నారు. అర్థమైందా? దీనికి సంబంధించి
చాలామంది తీవ్రంగా ఆ జడ్జి గారి మీద కూడా కామెంట్ చేస్తున్నారు. రేప్ అనేది జరిగినప్పుడు, మానభంగం అనేది జరిగినప్పుడు, అందులో మైనర్ అయినప్పుడు, నీకు ఒక మాజీ ముఖ్యమంత్రి హోదాలో నువ్వు ఉన్నప్పుడు నీ మీద అటువంటి అలిగేషన్ వచ్చింది అంటే, కేసు కూడా రిజిస్టర్ అయిందంటే ఎంతో కొంత లేకపోతే ఎందుకు వస్తుంది? కాబట్టి ఇలాంటి కామెంట్స్, మాజీ ముఖ్యమంత్రి అయితే అతనికి ఒక చట్టం, సామాన్య మానవుడైతే ఒక చట్టం, అలాంటివి ఉండకూడదు కదా. అయితే వారెంట్ ఇవ్వడం దుందుడుకు చర్య అయి ఉండొచ్చు, కానీ వారెంట్ కూడా అవసరం అయినప్పుడు ఇవ్వాల్సిందే. తప్పు చేసిన వాడిని శిక్షించాల్సిందే. ఇట్లాంటి దారుణ మారణ నేరాలు చేసిన వాళ్ళని వేరే దేశాల్లో అయితే వేరే రకమైన శిక్ష ఉంటుంది. ఇప్పుడు మనం కుక్కల విషయంలోనే నిన్న మేము కుక్కలకు సంబంధించి ఒక ఆర్డర్ తీసుకొచ్చాం హైకోర్టులో. రమ్య అని అమ్మాయి అడ్వకేటు, ఆ కుక్కల్ని పెంపుడు డాగ్ లవర్స్ అందరూ కోరితే చంపేయడం కాదు కదా తప్పు. ఒకవేళ ఒక కుక్క కరిచిందని స్టే డాగ్స్ కొంతమంది కరిచి చంపేస్తుంది, చచ్చిపోయారు వాళ్ళు. వాటిని స్టే డాగ్స్ని మీద స్టెరిలైజేషన్ చేయాలి, స్టే డాగ్స్కి పనిష్మెంట్ ఇవ్వాలి, ఏదో చేయాలి. అట్లా జరగకుండా చూడాలి. దానికోసం కుక్కలన్నింటినీ చంపేయడం కాదు. ఒక జంతువుని ప్రేమించే వాళ్ళు ఉన్నారు, ఆ జంతు ప్రేమికుల యొక్క మనోభావాలు దెబ్బతినకుండా జరగాలి. దీని మీద వెళ్తే సస్పెండ్ చేశారు హైకోర్టు, ఇంటర్మ్ ఆర్డర్ ఇచ్చారు ఆనరబుల్ జస్టిస్ విజయసేన్ గారు. మరి ఇట్లాంటి ఈ కేసుల్లో రేప్ కేసులు అనండి, లేకపోతే ఆడవాళ్ళ స్నాచింగ్ ఆఫ్ గోల్డ్ చైన్స్ కానీ, ఇప్పుడు అది కూడా మారింది సెక్షన్. ఇదివరకు 302 అంటే మర్డర్ కేసు, ఇప్పుడు 302 ఈ స్నాచింగ్ పెట్టారు, సెక్షన్ మారింది. అట్లనే 498A భార్యని కొట్టారని చాలా మిస్యూజ్ చేసి ఎక్కడో ఉన్న ఫారెన్లో ఉన్న చెల్లెల్ని అక్కల్ని వాళ్ళందరినీ అరెస్ట్ చేయించిన ఇవన్నీ జరుగుతున్నాయని సుప్రీంకోర్టే తాజా తీర్పులో అమెండ్మెంట్ ఇచ్చింది, చేయమనింది. వీళ్ళు ఏదో అమెండ్మెంట్స్ కూడా చేస్తారు, అది 85, 86గా మార్చి. ఇదివరకు 498A ఉంది, అది 1/7/2024 నుంచి మారిపోయింది. 85, 86 ఏదో పెట్టారు సెక్షన్. అంటే రోజు మనం సంఘంలో జరిగేటువంటి నేరాలు ఘోరాలని మనం అవగాహన చేసుకొని, చట్టాల్లో ఉన్న లోపాలని సరిదిద్దుకొని, అమల్లో జరిగే జాప్యాన్ని కూడా తగ్గించుకొని మరి మార్పులు చేసుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు సైంటిఫిక్ ఎవిడెన్స్ అంటే రికార్డింగ్ ఆఫ్ ఎవిడెన్స్ కూడా పద్ధతులు మార్చారు 1/7/2024 నుంచి. మనం కోర్టుకు వెళ్లకుండా ఇంట్లో కూర్చొని ఇలాగే వీడియో రికార్డింగ్ ద్వారా సాక్ష్యం చెప్పచ్చు. అదేవిధంగా 0 FIR ఇచ్చారు. 0 FIR అంటే నేరం జరిగిన ప్లేస్లోనే కంప్లైంట్ ఇవ్వలేదు. ఎక్కడ నువ్వు కంప్లైంట్ ఇచ్చినా, ఏ రూపంలో పంపినా, ఈమెయిల్లో పంపినా కానీ రిజిస్టర్ చేసుకోవాల్సిందే. 3 days లోపల వాడొచ్చి మన దగ్గర సంతకం పెట్టించుకోవాలి. అది కొత్త చట్టం. సో ఇలాంటి అనేక ఇన్నోవేటివ్ మార్పులు తీసుకొచ్చి మన దేశంలో బ్రిటిష్ ప్రభుత్వం నాడు పెట్టిన చట్టాలని తీసివేసి ఇప్పుడున్న సమాజానికి అనుగుణంగా చట్టాలైతే మనం తయారు చేసుకుంటున్నాం. కానీ విద్యలో మటుకు లోపం ఉంది. విద్య అంటే కేవలం పాఠశాలల్లో కాలేజీలో చదువుకునే విద్య కాదు. సంఘంలో, సమాజంలో, మన భారతీయ సంస్కృతిలో భాగం ఉన్న వేదాలు, ఉపనిషత్తులు చెప్పిన మంచి మాటల్ని పిల్లలకి, పెద్దలకి, వాళ్ళకి ఏదో విధంగా వాళ్ళని ఆ దిశలో, ఆ దశలో, ఆ మార్గంలో, ఆ మార్గాన్వేషణ చేసేటప్పుడు ఆధ్యాత్మిక చింతనలో వాళ్ళు ఉండేటట్టు కనుక చేస్తే ప్రతి సెకను వాళ్ళు ఆనందంగా ఉంటారు, ఇతరులను ఇబ్బంది పెట్టరు, ఇలాంటి నేరాలు ఘోరాలు చేయరు.